ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. కస్టడీ విచారణతో కీలక సమాచారం రాకపోవడంతో మరోసారి కస్టడీ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. లైంగిక వేధింపుల కేసు కస్టడీ విచారణలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి నోరు మెదపలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి కస్టడీ కోరుతూ ఉపర్పల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు కృష్ణారెడ్డి సహకరించలేదని, మరికొన్ని కీలక విషయాలు తెలుసుకునేందుకు నిందితుడిని కస్టడీకి అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవాళ కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఉదయ్ కృష్ణారెడ్డి 2 రోజుల పాటు పోలీస్ కస్టడీ పూర్తి కాగానే పోలీసులు ఆయన కోర్టులో హాజరుపరిచారు. ఈ 2 రోజుల పాటు ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించింది. అయితే విచారణలో కీలక అంశాలపై పోలీసులు ప్రశ్నలు సంధించినప్పటికీ చాలా ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వకుండా దాటివేస్తున్నట్టుగా సమాచారం. కొన్ని ప్రశ్నలకు గుర్తులేదని, మరికొన్నిటికి సమాధానం చెప్పేందుకు నిరాకరించినట్టుగా సమాచారం. ఈ విచారణను హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనర్ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. కేసులో ఉన్న కీలక అంశాలు, విచారణ పురోగతి, ఇప్పటి వరకు లభించిన ఆధారాలపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మొన్న రాత్రి సిబి ఆనంద్ స్వయంగా ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో సాంకేతిక ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి పెట్టారు. కాల్ డేటా రికార్డులు, మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణ, చాట్ హిస్టరీ, సోషల్ మీడియా కమ్యూనికేషన్, లొకేషన్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాలను సేకరించి విశ్లేషిస్తున్నట్టుగా తెలుస్తోంది.